నా పేరు ఏములపల్లి ప్రకాశ్రావు, ఖానాపూర్ ఎంపీపీ, వరంగల్ జిల్లా. మొన్న జర్నలిస్టు శంకర్పై దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ శంకర్ వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవినీతి ప్రశ్నించినందుకు, వాళ్ళ పంటలను ఎండబెట్టినందుకు, వాళ్ళ పేద మంత్రి అయిన సీతక్క పిఏ ఇసుక లారీల దౌర్జన్యాన్ని బయటపెట్టినందుకు, వాళ్ళ రైతులకు రైతు బంధు ఇవ్వకుండా కొడంగల్కే 4,000 కోట్లు తీసుకెళ్లి ప్రశ్నించేందుకు జర్నలిస్ట్ శంకర్పై కాంగ్రెస్ గుండాల చేత దాడి చేయించి హత్యా ప్రయత్నం చేయించింది. అట్టి దాడిని ఖండిస్తూ వాళ్ళ భవిష్యత్తులో కూడా జర్నలిజం అనేది ప్రశ్నించే జర్నలిజాన్ని వాళ్ళ దాడులు చేస్తారంటే అంత ఏమని చర్య లేనే లేదు. 80 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో పాశవిక దాడులు చేస్తూ వాళ్ళ జర్నలిస్టులే కాకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా ఇంతవరకు 120 మంది కార్యకర్త మీద భౌతిక దాడులు చేసుకుంటూ, మొన్న ఈ మధ్యలో జమ్మికుంటలో కూడా కౌన్సిలర్ పొన్నం ప్రభాకర్ మంత్రి అనుచరుడైన వ్యక్తిగత పర్సనల్ కూడా దాడులు చేస్తూ ఈ దాడులను ఖండిస్తూ, ఈ దాడులు ఇదే విధంగా కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ సహించే పరిస్థితి లేదు. మళ్ళీ దాడులకు కూడా సిద్ధమవుతాం. వాళ్ళ ప్రజాస్వామ్యవాదులు కూడా ఇంతకుముందు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అరాచమెంట్ జరిగినాయన్న వాళ్ళ తీర్మానం మళ్ళీ ఏమైపోయిందో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళ జర్నలిస్టుల మీద దాడి జరిగితే తోటి జర్నలిస్టులు కూడా కామ్గా ఉంటే రేపు భవిష్యత్తులో మీ మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి జర్నలిస్ట్ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా